ఎంతో కష్టపడి అమ్మవారు నందవ్రతం చేశారు కదా. కానీ నందవ్రతం ముగిసిపోయినా సరే శివదర్శనం మాత్రం అమ్మవారికి కలగలేదు. ఇంకా అమ్మ అనుకున్నారు, నాకు కూడా కాదు, ఇంతకన్నా దీక్షగా ఇంకా నేను ప్రయత్నించాలి అని చెప్పేసి ఆమె ఇంకా ఇంకా మొదలుపెట్టారు. ఎలాగా ఆశ్వయుజ శుక్లాష్టమి నాడేమో ఉపవాసం చేసి శివారాధన చేసి ఆ మన్నాడు నవమి నాటి ఉదయం శివధ్యానంలో కూర్చుని ఉండగా ఆమె ముందుగా అప్పుడు ప్రత్యక్షమయ్యారంట శివుడు. ఆయన సహజంగా అందమైన పురుషుడు ఎంత అందంగా ఉంటాడో దానికి 1000 రెట్లు అందంగా అమ్మవారికి ఆయన అనిపించారట. సర్వాంగ సౌందర్యము, స్ఫటికాభదేహము, నేత్రత్రయము, చంద్రజూటం, విశాలపక్షం, నీలగళం, భస్మోద్ధూళితము అయిన ఆయన్ని చూసి నును సిగ్గులు ఇబ్బడి ముబ్బడిగా దబ్బున ఆయన చరణాల వ్రాలి తల వార్చుకుని ఉండిపోయింది ఉమా అమ్మవారు. అయితే ఈమె కూడా మహా అందంగా ఆ స్వామివారికి కనిపించిందంట. అయితే అవన్నీ ఏమి ప్రదర్శించకుండా ఏదో స్వామివారు నువ్వేదో తపస్సు చేస్తున్నావు కదా, నీ భక్తికి నేను మెచ్చడంలే, ఏం కావాలో కోరుకో అని అడిగారట. అమ్మవారేమో కాసింత సిగ్గుపడుతూ మీకేది అనుగ్రహించాలని అనిపిస్తే అన్నే అనుగ్రహించండి అని చెప్పారట. అయితే ఆవిడే అడిగితే బాగుండు అని చెప్పి ఆయన అడిగారట. కానీ ఆమె అలా ఏమనలేదు కదా, ఇంకా తప్పదు కదా అని చెప్పి ఏదో బెట్టుని ఏదో కొంచెం బెట్టుని ప్రదర్శిస్తూనే సర్లే నా భార్యగా అనుగ్రహిస్తున్నాను అన్నారట. అయితే ఆమె మాత్రం మహదానందపడిపోయిందట. అయితే అమ్మవారు మాత్రం మన పాణిగ్రహణం మాత్రం మా తండ్రి గారి సమక్షాన్నే జరగాలి అని అడిగారంట. శివుడు సరే అని చెప్పి ఒప్పుకున్నారు. అప్పుడు శివుడు వెళ్ళిపోయినాక అమ్మవారు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారట. అయితే ఇక్కడి నుంచి ఇంకా శివుడి గారికి మాత్రం సతీ విరహం పుట్టిందంట. ఇంకా దాని మొదటి లక్షణంగా ఆయనకి తన కైలాసమే చాలా దూరంగా అనిపించిందంట. అందుకని ఆయన హిమాలయాల్లోనే ఆగిపోయి అక్కడే ధ్యానంలో కూర్చునిపోయారట. అయితే పాపం ఎంతసేపు ధ్యానం చేస్తున్న దక్షుడు కానీ దాక్షాయిని కానీ అక్కడికి రాలేదట. పెళ్లి విషయం గురించి ఏమాత్రం ఎవరు మాట్లాడటం లేదు. తనకేమో అంతా ఉమాని మనసంతా కనిపిస్తూ ఉన్నదంట. ఆయన వెంటనే బ్రహ్మగారిని తలుచుకున్నారంట. తక్షణమే ఆయనేమో సరస్వతి అమ్మవారితో ఈయన ముందుకొచ్చి రాలేరు. ఇంకా శివుడు అన్నాడంట, తన పెళ్లి విషయం గురించి కాస్త మాట్లాడండి అన్నట్టు అనమాట. అయితే బ్రహ్మగారు సరే మేము చూస్తాము, ఇక తప్పకుండా ఈ వివాహం మేము జరిపిస్తాము, నేను దక్షునితో మాట్లాడుతానులే అని చెప్పేసి ఆయన సరే నేను వెళ్తున్నాను, నేను చూస్తానని వెళ్తున్నారు. కానీ ఆయనకి తెలియదేముంది, ఇదేం కొత్తగా మాట్లాడాల్సిన విషయం కాదు కదా, వీళ్ళందరూ ఇది చేయాలని ఒక సంకల్పంతోనే చేశారు కాబట్టి ఇంకా కొత్తగా మాట్లాడడానికి ఏమీ లేదు, వివాహం అయితే ఖచ్చితంగా జరిగేది. అయినా సరే శివుడికి నేను వెళ్ళి మాట్లాడతానులే అని చెప్పేసి బ్రహ్మగారు అక్కడి నుంచి కదిలేరట. అయితే అప్పుడు దక్షుడు బ్రహ్మగారు ఇవన్నీ మాట్లాడుకున్నారు. మళ్ళీ తిరిగి శివుడి దగ్గరికి వచ్చి అప్పుడు బ్రహ్మగారు అన్నారంట, అంత నిశ్చయం అయిపోయింది, సుముహూర్తానికి కనుక మీరు అక్కడికి వస్తే దక్షుడు ఉమను మీకు కన్యాదానం చేస్తాడు అని చెప్పి. ఇక వారి వివాహం చూద్దాము. అది చైత్రమాసం శుక్లపక్షమట, త్రయోదశి ఆదివారం నాడు పూర్వ ఫల్గుణి నక్షత్రాన శివుడు నందివాహనుడయ్యాడంట. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవగణాలు ఇంకా ఆయన దగ్గర ఉంటారు కదా రకరకాల గణాలు అందరూ మహానంద మందహాస కలకలారావాలతో వెన్నంటి వస్తున్నారంట దక్షపురికి. వాళ్ళకి దక్షుడు ఎదురు వెళ్ళి స్వాగత సన్నాహాలన్నీ చేశారట. ఇక ఒక మంచి సుముహూర్తం సమయానికి బ్రహ్మదేవుడ పురోహితుడిగా వీళ్ళకి వివాహం కానిచ్చాడు, కన్యాదానాన్ని కానిచ్చేశారట. ఇంకా శివుడేమో సాంబశివుడయ్యాడంట, దిగంబరుడేమో జగదంబరుడు అయిపోయాడంట. ఇక లోకాలన్నీ మహా ఆనందంలో ఓలలాడుతూ ఉన్నాయంట. ఇక్కడ త్రిమూర్తుల్లో 3వ మూర్తి కూడా అంటే శివుడు గృహస్థ అవడం అంటే ఏదో చిన్న సంబరం కాదు కదా, అది మహా ఆనందమైన సంబరం కాబట్టి ఇంకా అన్ని లోకాల వాళ్ళు మహదానందంతో ఉన్నారట. ఇప్పుడు ఇంకా కన్యాదానం అయిపోయింది, తర్వాత అగ్ని ప్రదక్షిణానికి వీళ్ళు విద్యుక్తులు అవుతున్నారంట. అయితే ఆ క్షణంలో ఇంకా బ్రహ్మగారిలో ఒక అహం మొదలైంది. ఏమని, మామూలుగా అయితే శివుడు ఆ తపస్సు నుంచి భంగం కలగదు, కానీ నేను ఏదో చేసి మొత్తానికి ఆ ఈశ్వరుణ్ణి ఆ తపభంగం చేయించి ఓ ఇంటివాడిని చేశాను అని
ఆహాము కనిపిస్తుంది అనమాట. అయితే ఇది కూడా ఇక్కడ శివమాయే అని మనం తెలుసుకోవాలంటున్నారు. ఎలా అయితే పిచ్చివాడికి లోకమంతా పిచ్చికి కనిపిస్తుంది కదా, అలాగే ఆ శివమాయలో పడ్డవాడికట తను ఒక్కడే మాయలో పడలేదు, మిగిలిన వాళ్ళందరూ మాయలోనే పడి ఉన్నారు అని అనుకుంటూ ఉంటాడంట. ఇక్కడ కూడా ఇలా ఒకటి జరుగుతుందనమాట. అయితే సప్తసప్తి సమయంలోనంట అమ్మవారి కాలు కాసింత ఆయనకి కనిపించిందంట బ్రహ్మగారికి. అంతే, ఆయనలో ఏదో మోహము మొదలైందనమాట. ఆమె కాలే ఇంత అందంగా ఉంటే ఇంకా ఆమె మొహం ఇంకెంత అందంగా ఉంటుందో అనే తలంపు బ్రహ్మగారికి వచ్చిందంట. అయితే ఆమె ముఖదర్శనం కోసమని ప్రాకులాడుతూ ఉన్నారంటే, ఇటు తిరుగుతున్నారు అటు తిరుగుతున్నారు, ఎలా చూసినా సరే ఆ అమ్మవారి మోహదర్శనం అవ్వడం లేదంట. ఇంక ఇలా కాదని చెప్పేసి ఒక 2 తడికట్టెలు అగ్నిహోత్రంలో వేశారంట. అలా వేయగానే తడికట్టెలు కదా, అక్కడ పొగ రావడం మొదలయ్యింది. ఆ పొగ వచ్చేసరికి శివుడు కొంచెం కళ్ళు మూసుకున్నాడంట. కళ్ళు మూసుకోగానే బ్రహ్మగారు అమ్మవారి ఎదురుగుండా వచ్చి అమ్మవారి మొహం చూశాడంట. ఇంకంతే, ఆయన విపరీతమైన ముగ్ధుడైపోయాడు. ఇంకా కామంతో కైపెక్కిపోయాడంట. అదే సమయంలో ఆయనకి స్ఖలనం కూడా అయిపోయిందంట. అయితే అది బ్రహ్మతేజం కదా, అది 4 బొట్లుగా స్ఖలించిందండి. అయితే అది ఎవరికి కనిపించకుండా బ్రహ్మగారు ఎలాగొక పెట్టేద్దాం అనుకున్నారు. కానీ శివుడికి తెలియందేముంది, ఆయనకంతా తెలుసు కదా అక్కడ ఏం జరుగుతుంది అనేది. అక్కడ శివుడి గారికి ఇదంతా అర్థమవుతుందండి. వెంటనే శివుడికి చాలా కోపం వచ్చి ఆగ్రహోదగ్రుడైపోయాడు. త్రిశూలాన్ని ఎత్తి ఆ బ్రహ్మను వధించాలనుకున్నాడంట. అయితే అక్కడ జరుగుతోంది ఏంటి, లోక కళ్యాణార్థము ఉమాశంకర్ల వివాహం జరుగుతుంది. అందుకని అక్కడ వచ్చిన వాళ్ళందరూ భయపడ్డారంట. ఇదేంటి ఇలా కళ్యాణానికి వస్తే శుభమా అంటే ఇక్కడ ఇలా జరుగుతోంది అని చెప్పి హాహాకారాలు మొదలు పెట్టారంట. ఇంకా దక్షుడు అందరూ వచ్చి ఆ శివుని పాదాల మీద పడి ప్రాధేయపడడం మొదలు పెట్టారంట. ఇది పచ్చని పెండ్లి పందిరి కదా, ఇక్కడ ఇలా బ్రహ్మహత్య చేయడము సరి అయినది కాదు, దయచేసి ఆయన్ని వదిలేయండి అని చెప్పి వాళ్ళు ప్రార్థించడం మొరలు పెట్టడం ఇంకా చేస్తూనే ఉన్నారంట స్వామివారి పాదాల మీద అందరూ పడి. ఎవరెంత చెప్తున్నా సరే శివుడికి మాత్రం కోపం తగ్గడం లేదంట. ఆయన ఇంకా బ్రహ్మను వధించడానికి ముందుకు వెళ్తూనే ఉన్నారు. అప్పుడు విష్ణుమూర్తి వచ్చారంట. ఇంకా శివకేశవులకి ఇద్దరికి పరస్పర అభిమానం ఉంటుంది కదా, ఆయన మాట ఈయన తీయలేరు కదా, అందుకని ఇంక ఈయన చెప్పితే ఇంకా తప్పదు అని చెప్పి శివుడు ఆయన ఎత్తిన ఆ త్రిశూలాన్ని కిందకి దించేసి ఇంకా బ్రహ్మగారిని వదిలేశారంట. అది చూసి మిగిలిన వాళ్ళందరూ ఊపిరి పీల్చుకున్నారంట. ఇంకా తర్వాతది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము.